వన్స్ అగైన్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు వంశీ కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎంఎస్ ఇంట్రో చూద్దాం ఫ్రెండ్స్. ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్. సో మైక్రోసాఫ్ట్లో వాటి ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, అవి ఎలాగా అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోస్ ఒక్కొక్కటిగా మనం ఫ్యూచర్ అప్కమింగ్ వీడియోస్లో చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి ఇంట్రో చేసుకుందాం ఫ్రెండ్స్ మైక్రోసాఫ్ట్ గురించి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి మన వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్లో అన్ని ఇంపార్టెంట్ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో అవి కనుక మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అండ్ టాపిక్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎంఎస్ ఆఫీస్. సో ఇది వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ డాష్బోర్డ్, హోమ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇది యాప్స్ అయితే కనిపిస్తాయి, మైక్రోసాఫ్ట్లో ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయి అనేది. సో ఈరోజు మనం మేజర్గా అందరూ యూజ్ చేసే అప్లికేషన్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో దీనికోసం నేను ఒక స్మాల్ పీపీటీ ప్రిపేర్ చేశాను. సో అది చూద్దాం ఫ్రెండ్స్. ఎంఎస్ ఆఫీస్ అంటే అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ఎంఎస్ ఆఫీస్ అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్. సో దీంట్లో మనం అప్లికేషన్స్ చూద్దాం ఫ్రెండ్స్, మైక్రోసాఫ్ట్ వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్స్. సో ఈ టాపిక్ ఈరోజు సెషన్లో వచ్చేసి మనం ఓన్లీ ఇంపార్టెంట్ మేజర్ అప్లికేషన్స్ ఏవైతే మ్యాక్సిమం పీపుల్ యూజ్ చేస్తారో అవి వరకు చూద్దాం ఫ్రెండ్స్. ఇన్ ఫ్యూచర్లో ఎక్స్ట్రాగా ఉన్న అంటే రిమైనింగ్ యాప్స్ ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవి కూడా చూద్దాం ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఇవి చూద్దాం. సో ఈ అప్లికేషన్స్లో ఫస్ట్ ఎంఎస్ వర్డ్. సో ఈ ఎంఎస్ వర్డ్ డెఫినేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ముందు. సో ఎంఎస్ వర్డ్ దీని డెఫినేషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ఏ వర్డ్ ప్రాసెసర్. అంటే మనం ఏదైతే వర్డ్స్ యూజ్ చేస్తుంటామో ఏ సెంటెన్స్లో కానీ పారాగ్రాఫ్లో కానీ, సో ఆ వర్డ్స్ని ప్రాసెస్ చేయడానికి ఫ్రెండ్స్. అవి ఎలా ప్రాసెస్ చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. which means that it's designed primarily for text based documents friends. అంటే ఇది జస్ట్ ఓన్లీ టెక్స్ట్ కోసం ఇది రూపొందించారు ఫ్రెండ్స్. సో మీరు దీనిలో టెక్స్ట్ యూజ్ చేసి ఎలా అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇన్ వర్డ్ యూ టైప్ టెక్స్ట్ అండ్ సీ రఫ్లీ హౌ ఇట్ విల్ అపియర్ ఆన్ సమ్వన్ ఎల్స్ కంప్యూటర్ స్క్రీన్ ఆర్ ఆన్ పేపర్. అంటే ఇప్పుడు మీరు ఏదైనా డేటా అనేది దీంట్లో ఎంఎస్ వర్డ్లో టైప్ చేసేసి పెట్టుకున్నారు ఫ్రెండ్స్. అది మీరు ఇంకొకళ్ళ కంప్యూటర్లోకి పంపించి అది ఎలా వాళ్ళకి కనిపిస్తుంది అనేది చూసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు ప్రింట్అవుట్లు ఇస్తుంటారు కదా ఫ్రెండ్స్. సో ఆ ప్రింట్ వచ్చే ముందు ఇది ఎలా ఉంటుందని కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ముందే రఫ్గా. అండ్ యూ కెన్ చేంజ్ ద ఫాంట్ కలర్ సైజ్ అండ్ అదర్ స్టైల్ సెట్టింగ్స్ ఫర్ టెక్స్ట్ యూజింగ్ వర్డ్స్ బిల్ట్-ఇన్ ఆప్షన్స్. సో ఇప్పుడు మనం ఏదైతే వర్డ్స్ దీనిలో టైప్ చేస్తున్నామో దానికి మనం డిఫరెంట్ కలర్స్ ఇచ్చుకోవచ్చు, ఫాంట్ ఇచ్చుకోవచ్చు, అండ్ ఆ ఫాంట్ సైజ్ స్టైల్స్ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఎంఎస్ వర్డ్లో ఏదైతే ఆప్షన్స్ బిల్ట్-ఇన్గా ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని ఇదంతా క్రియేటివిటీగా డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ ఎంఎస్ వర్డ్ ఫైల్ టైప్ అంటే ఇప్పుడు మనం ఏదైతే ఫైల్ ఇది ఎంఎస్ వర్డ్లో డేటా ఎంటర్ చేసామో దాని ఫైల్ ఫ్రెండ్స్, అది ఏ ఫైల్లో ఉంటుందనేది చూద్దాం. అంటే ఎటువంటి టైప్ అనేది. సో ఎంఎస్ వర్డ్ అనేది డాక్యుమెంట్ ఫైల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఏవైనా డాక్యుమెంట్స్ ఇప్పుడు మనం డెఫినేషన్ చెప్పుకున్నట్టుగా డాక్యుమెంట్స్, సో డాక్యుమెంట్ ఫైల్లో అది సేవ్ అవుతుంది. సో దీని యొక్క ఎక్స్టెన్షన్ కనుక చూసుకుంటే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా నేమ్ ఇచ్చేసి వంశీకృష్ణ .doc అంటే లాస్ట్లో ఏదైతే డాట్ తర్వాత ఉందో DOC అనేది, సో దాన్ని చూసి మనం ఐడెంటిఫై చేయ ఫ్రెండ్స్ ఇది ఎంఎస్ వర్డ్ అనేసి. ఓకే, సో అట్లా ఎంఎస్ వర్డ్. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్ ఫ్రెండ్స్. ఇదైతే మినీ సముద్రం అని చెప్పుకోవాలి మనం. సో చూద్దాం ఫ్రెండ్స్ దీని డెఫినేషన్. సో ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్ ఫ్రెండ్స్ ఇది చూద్దాం. ఇట్ ఈస్ ఏ స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్ ఇంక్లూడెడ్ ఇన్ ద మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్
ఆఫ్ అప్లికేషన్స్. అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాళ్ళది సపరేట్గా ఒక సూట్ ఉంది ఫ్రెండ్స్, అంటే అది కొంచెం పెయిడ్ టైప్లో ఉంటుంది. సో దాంట్లో పార్ట్ డిఫరెన్స్ ఈ వర్డ్ అనేది, ఎక్సెల్ అనేది, పవర్ పాయింట్ అనేది, అంటే ఇవి 3 వచ్చేసి మెయిన్ ఫ్రెండ్స్. ఎంఎస్ ఆఫీస్ అంటే ఈ అనేది మెయిన్. సో ఇది ఒక పార్ట్ అనేసి చెప్తున్నారు. స్ప్రెడ్షీట్స్ present table of values arranged in rows and columns that can be manipulated mathematically using both basic and complex arithmetic operations and functions. సో ఇదేం లేదు ఫ్రెండ్స్, ఈ ఎక్సెల్లో రోస్ అండ్ కాలమ్స్లో మనకి బాక్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో వాటిల్లో మనం ఏదైనా డేటా ఇచ్చి సో దాన్ని తారుమారు చేసి మ్యాథమెటిక్లో కొన్ని ఫార్ములాస్ అలా యూజ్ చేసేసి అర్థమెటిక్ అండ్ కాంప్లెక్స్ మ్యాథమెటిక్ ఆపరేషన్స్ యూజ్ చేసి దాన్ని బాగా అడ్వాన్స్గా ఎలా చేంజ్ చేసుకోవచ్చు అంటే చాలా ఈజీగా అది మనకి ఏదైతే అవుట్పుట్ కావాలో అది ఈ ఫార్ములాస్ యూజ్ చేసి దీంట్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా వీడియో కావాలంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఇది కూడా నెక్స్ట్ అప్కమింగ్లో చేసుకుందాం. సో దీని యొక్క ఫైల్ టైప్ వచ్చేసి అకౌంట్స్ ఫ్రెండ్స్, మనం డెఫినేషన్లో చెప్పుకున్నాం కదా, సో దాని ప్రకారం. అండ్ దీని యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసి .xlsx. ఫర్ ఎగ్జాంపుల్ వంశీకృష్ణ .xlsx అంటే ఈ లాస్ట్లో డాట్ పక్కన ఏదైతే ఉందో అది చూసి మనం ఇది ఎక్సెల్ షీట్ అనేసి ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ పవర్ పాయింట్ ఫ్రెండ్స్. ఇదైతే చాలా మేజర్గా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్, అంటే మినీ ఎడిటింగ్ పర్పస్గా కూడా చేసుకోవచ్చు. దీని ద్వారా అప్కమింగ్ వీడియోస్లో మీకు చాలా నేర్పిస్తాను, చూడండి ఫ్రెండ్స్, అవి కూడా మిస్ కాకుండా. అండ్ దీని యొక్క డెఫినేషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఎంఎస్ పవర్ పాయింట్, ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఈ పవర్ పాయింట్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఎంత క్రియేటివిటీ వాడితే అంతగా మనం ఇది యూస్ చేసుకొని కొన్ని వండర్స్ క్రియేట్ చేయొచ్చు. అప్కమింగ్ వీడియోస్లో మనం చూద్దాం ఫ్రెండ్స్, చేసి చూపిస్తాను. ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ద కంపెనీస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ సాఫ్ట్వేర్. సో ఇది కూడా ఇంతకు ముందు చెప్పుకున్నట్లే ఆఫీస్ సూట్లో ఇది కూడా ఒక పార్ట్ ఫ్రెండ్స్, పవర్ పాయింట్ అనేది. అండ్ ఈస్ బండిల్డ్ టుగెదర్ విత్ వర్డ్, ఎక్సెల్ అండ్ అదర్ ఆఫీస్ ప్రొడక్టివిటీ టూల్స్. సో చెప్పాం కదా, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అనేది దాంట్లో ఒక పార్ట్ ఫ్రెండ్స్. ద ప్రోగ్రామ్ యూజెస్ స్లైడ్స్ టు కన్వే ఇన్ఫర్మేషన్ రిచ్ ఇన్ మల్టీమీడియా. మనం ఏ అయితే స్లైడ్స్ యూజ్ చేసి ఇది ప్రిపేర్ చేస్తామో ప్రజెంటేషన్, దాంట్లో కొంచెం చాలా ఫీచర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చెప్పాను కదా, క్రియేటివిటీ యూజ్ చేసి మంచిగా అది ప్రిపేర్ చేసుకోవచ్చు, అట్రాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా. అవి ఇప్పుడు నేను ఏదైతే మీకు ప్రజెంటేషన్ లాగా చూపిస్తున్నానో ఈ టైప్లో మన క్రియేటివిటీ ఎంతైతే వాడాలన్నా అంత వాడి మంచిగా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో. అండ్ దీని యొక్క ఫైల్ టైప్ వచ్చేసి ప్రజెంటేషన్ ఫ్రెండ్స్. ఈ పవర్ పాయింట్ అనేది పవర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, డెఫినేషన్లో చెప్పుకున్నట్టు. సో ఇది ప్రజెంటేషన్ ఇచ్చి అందరినీ బాగా అట్రాక్ట్ చేయడానికి ఇది బాగా యూస్ చేస్తారు ఫ్రెండ్స్. ఎంత క్రియేటివిటీ ఉంటే అంత బాగా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది నేర్పిస్తాను నేను, మీరు చూడండి, ఇంకా ఆపై మీ క్రియేటివిటీని బట్టి మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసి .pptx ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ముందు చెప్తున్నట్టుగానే వంశీకృష్ణ .pptx అంటే దీన్ని చూసి ఇది పవర్ పాయింట్ ఫైల్ అనేసి ఐడెంటిఫై ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ యాక్సెస్ ఫ్రెండ్స్. సో దీని డెఫినేషన్ చూద్దాం. ఇట్ అలౌస్ us టు క్రియేట్ ద ఫ్రేమ్వర్క్. మనం ఈ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ యూస్ చేసి ఒక ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది ఏ టైప్స్లో చేయొచ్చు, డిఫరెంట్ ఫార్మ్స్లో, టేబుల్స్ అండ్ సో ఆన్, చాలా డిఫరెంట్ టైప్స్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది యాక్సెస్ యూస్ చేసి. ఎందుకు చేయాలి? ఫర్ స్టోరింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ డేటాబేస్.
ఈ డేటాబేస్లో మనం ఏదైతే చేసుకోవాలనుకుంటున్నామో అది డిఫరెంట్ ఫార్మాట్స్గా చేసేసి ప్రిపేర్ చేసి అవి సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానివల్ల ఏంటి యూస్? ఇట్ అలోస్ ఓపెనింగ్ ద టేబుల్ అండ్ స్క్రోలింగ్ త్రూ ద రికార్డ్స్ కంటైనింగ్ విత్ ఇన్ ఇట్. మనం ఏదైనా ఫైల్లో ఇచ్చినప్పుడు మనం జస్ట్ ఆ ఫైల్ సెర్చ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, కానీ అందులో డేటా ఏముందని సెర్చ్ చేయలేం. కానీ ఈ ఎంఎస్ యాక్సెస్లో అట్లా కాదు ఫ్రెండ్స్. మనం ఏదైతే లైన్ ఉందో ప్రతి లైన్లో కూడా చూసుకొని ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది సెర్చ్ చేయగల క్యాపబిలిటీ దీనికి ఉంది ఫ్రెండ్స్, అంత పవర్ఫుల్ ఇది. సో మైక్రోసాఫ్ట్ యాక్సెస్ హ్యాస్ క్యాపబిలిటీస్ టు ఆన్సర్ మోర్ కాంప్లెక్స్ రిక్వెస్ట్స్ ఆర్ క్వైరీస్. మనం ఏం క్వశ్చన్స్ అడిగినా అది ఎంత డిఫికల్ట్ అయినా అవనివ్వండి ఫ్రెండ్స్, దీంట్లో మనం ఈజీగా సెర్చ్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ కూడా ఉంటాయి, అది చూపిస్తాను. అండ్ దీని యొక్క ఫైల్ టైప్ వచ్చేసి డేటాబేస్ ఫ్రెండ్స్. మన డెఫినేషన్లో చెప్పుకున్నాం కదా డేటాబేస్. సో దీని ఎక్స్టెన్షన్ వచ్చేసి చాలా డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. అది మీకు స్పెషల్గా అదొక స్లైడ్లో చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఎంఎస్ యాక్సెస్ ఎక్స్టెన్షన్స్ ఫ్రెండ్స్. ఇది ఏబిసిలు రాశాను అని అనుకోవద్దు, ఎందుకంటే దీని ఎక్స్టెన్షన్ అనేది ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. డిఫరెంట్ ఫైల్స్కి ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్ దీని ఎక్స్టెన్షన్స్. ఇది కొంచెం టఫ్గా ఉంటుంది, అంత తొందరగా అర్థం కాదు, కానీ అర్థమైతే మాత్రం బాగా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాగా మంచి ఫీచర్స్ ఉంటాయి. సో ఇవన్నీ వచ్చేసి వాటి ఎక్స్టెన్షన్స్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్డ్రైవ్ ఫ్రెండ్స్. సో దీని యొక్క డెఫినేషన్ చూద్దాం. సో ఇప్పుడు వన్డ్రైవ్ ఫ్రెండ్స్, ఇది సింపుల్ ఫ్రెండ్స్. యూ క్యాన్ ఈజీలీ అండ్ సెక్యూర్లీ స్టోర్ అండ్ యాక్సెస్ యువర్ ఫైల్స్ ఫ్రమ్ ఆల్ యువర్ డివైజెస్. మీ దగ్గర మల్టిపుల్ డివైసెస్ ఉండొచ్చు ఫ్రెండ్స్, లైక్ మొబైల్, నెక్స్ట్ లైన్ అది చెప్పుకున్నాం. విత్ వన్డ్రైవ్ ఆన్ ద వెబ్, డెస్క్టాప్ ఆర్ మొబైల్. సో మీరు ఏదైతే డేటా సేవ్ చేసుకుంటున్నారో క్లౌడ్లో, అది మీరు త్రూ మొబైల్లో చూసుకోవచ్చు, లేదంటే ఏదైనా పీసీ, కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ, ట్యాబ్లెట్లో కానీ ఎప్పుడైనా మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అట్ ఏ టైంలో. అండ్ మీరు ఇప్పుడు కంప్యూటర్లో డేటా ఉంది, అది ఫోన్లో చూసుకోవాలి అంటే కనెక్టర్ యూజ్ చేసి దీంట్లో డేటా దానికి సెండ్ చేసుకొని చూసుకుంటారు ఫ్రెండ్స్. కానీ ఇది అలా కాదు, డైరెక్ట్ మీరు డేటా అనేది క్లౌడ్లో స్టోర్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడి నుంచి అయినా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎనీ టైం, ఎనీ డివైస్ లాగిన్ ఇచ్చేసి మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. సో యూ కెన్ యాక్సెస్ ఆల్ యువర్ పర్సనల్ ఫైల్స్ ప్లస్ ద ఫైల్స్ షేర్డ్ విత్ యూ ఫ్రమ్ అదర్ పీపుల్ ఆర్ టీమ్స్. దీంట్లో ఇంకో ఫీచర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏదైనా డేటా ఉంది, అది మీకు షేర్ చేయాలంటే ఈజీగా షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2-3 క్లిక్స్ ఇస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర ఉన్న డేటా ఏదైతే మీకు చూపించాలనుకున్నా అది ఈజీగా షేర్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఆ షేర్ చేసిన వర్క్ మీరు చేసుకోవచ్చు, సైమల్టేనియస్గా మీ ఫ్రెండ్స్ లేదంటే మీ కొలీగ్స్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అట్ ఏ టైంలో ఈ వన్డ్రైవ్ అనేది యూస్ చేసి. అండ్ దీని యొక్క ఫైల్ టైప్ వచ్చేసి క్లౌడ్ స్టోరేజ్ ఫ్రెండ్స్. ఇది మన దగ్గర ఏదైతే డేటా ఉండిద్దో ఇప్పుడు నార్మల్గా ఫోన్లో మనం సేవ్ చేసుకుంటాం కదా మెమరీ కార్డ్స్లో, సేమ్ అంతే ఫ్రెండ్స్ ఇది. అయితే ఏంటంటే మనం డెఫినేషన్లో చెప్పుకున్నట్టుగా రకరకాల డివైజెస్లో యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సైమల్టేనియస్గా. అండ్ దీనికి అయితే ఏమి ఎక్స్టెన్షన్ ఉండదు ఫ్రెండ్స్, మామూలుగా ఫైల్ అనేది డేటా కాబట్టి దీనికి ఏమీ ఉండదు. అండ్ నెక్స్ట్ అవుట్లుక్ ఫ్రెండ్స్. అవుట్లుక్ అనేది ఫస్ట్ దీని డెఫినేషన్ చూద్దాం. So last one, Outlook friends. It allows users to send or receive email to other user with some advanced enhancements like attachment, signatures, theme and backgrounds etc.
జీమెయిల్లో అయితే మనకి లిమిటెడ్ ఫీచర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, కానీ దీంట్లో అవుట్లుక్ అనేది చాలా అడ్వాన్స్గా ఉంటుంది. దాంతో పోలిస్తే అడ్వాన్స్గా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. క్యారింగ్ అవుట్ కమ్యూనికేషన్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ ఈజ్ స్ట్రీమ్లైన్డ్ ప్రాసెస్ యాజ్ ఇంటర్ఫేస్ ఈజ్ క్వైట్ సింపుల్. అండ్ ఇది యూజ్ చేయాలంటే చాలా టఫ్ ఏమి ఉండదు ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉండేది, క్లీన్ లుక్లో అండ్ ఈజీగా అర్థమైపోతుంటే. అండ్ అడ్వాన్స్ ఫీచర్స్ మాత్రం దీనిలో చాలా ఉంటాయి ఫ్రెండ్స్. దీని అపోనెంట్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా అడ్వాన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఈమెయిల్ పర్పస్ ఫ్రెండ్స్. ఇప్పుడు గూగుల్ వాళ్ళది జీమెయిల్ ఎలా వాడతారో సో ఇది కూడా అంతే ఫ్రెండ్స్. కాకపోతే డెఫినేషన్లో చెప్పుకున్నట్టుగా దీనికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అది కావాలంటే కమెంట్ చేయండి, దీని గురించి కూడా ఒక స్పెషల్ టాపిక్ చేద్దాం. సో దీనికి కూడా ఎక్స్టెన్షన్ ఏమీ ఉండదు ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ప్రజెంటేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ వీడియోలో పవర్ పాయింట్ యూజ్ చేసి ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో చెప్పుకున్నాం. అండ్ ఆధార్ కార్డ్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి దాని మీద వీడియో చేసాం ఫ్రెండ్స్. ఆ వీడియోస్ ఎండ్ కార్డ్లో పిన్ చేస్తా, ఆ వీడియోస్ కూడా మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ వీడియోస్లో మనం చూసినట్లుగా ఇంట్రోలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ఈ వీడియోస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫుల్గా. అవి మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇలాగే ఎప్పుడు మీ సపోర్ట్ ఉండేలా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం బూస్ట్ ఇస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా ఫ్రెండ్స్.